మనల్ని విమోచించడానికి, మనకొక నమ్మకమైన తండ్రిగా క్రియ చేయడానికి ఆ మహిమను వదిలిపెట్టడం మొదటి అద్భుతం. ఆ మహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో రక్తమాంసాల మలమూత్రాదులతో నిండి ఉన్న మానవ గర్భంలో ప్రవేశించి 9 మాసాలుండి భూమి మీదకొచ్చి మనుషులలో ఒక మనుషుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక దీనుడుగా జీవించి దాదాపు 33.5 ఏండ్లకు పైన ఈ భూమి మీద జీవించి సర్వమానవాళి యొక్క రక్షణ కొరకై, విమోచన కొరకై, నిత్య జీవం కొరకై, నరకాగ్నిని నిత్యము మండుచుండే అగ్నిగుండము నుండి మనల్ని కాపాడుట కొరకై అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి, ఉమ్ముల చేత అవమానపరచబడి, కొరడాల చేత కొట్టబడి, ముళ్ళ కిరీటం చేత గుచ్చబడి, కాళ్లలో చేతుల్లో శీలల చేత కొట్టబడి, ప్రక్కలో బల్లెపు పోటును అనుభవించి, మనుషులు చూడనొల్లని వానిగా చేయబడి ఈ చిత్రవదంతా అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం. నానా అంటే నమ్మకం.